ఎన్టీఆర్ ను మరీ సన్నగా చూడగలమా? ఈ డౌట్ ఎవరికో కాదు, ఏకంగా ఫ్యాన్స్ కే వచ్చింది. ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ మేకవర్ అవుతున్న తీరు చూస్తుంటే ఫ్యాన్స్ లో భయం పట్టుకుంది. ప్రశాంత్ నీల్ మూవీ అంటే ఎలివేషన్స్ కి కేర్ ఆఫ్. మరి బక్కగా కనిపించే తారక్ పై ఎలివేషన్స్ ఎలా డిజైన్ చేస్తారు? హావ్ ఎ లుక్. దేవరా జపాన్లో 28న రిలీజ్ అవుతుంది. ప్రమోషన్ కోసం తారక్ జపాన్ వెళ్లాడు. ఫ్యాన్స్ మధ్య దేవరలోని ఆయుధ పూజ సాంగ్కు డాన్స్ చేస్తూ సందడి చేశాడు. ఎన్టీఆర్ ఏంటి మరీ ఎంత బక్కగా మారిపోయాడంటూ అనుకుంటున్నారు. దేవరలో ఆయుధ పూజ సాంగ్కు డాన్స్ చేసింది ఈ హీరోనేనా అన్న అనుమానం వచ్చేంతగా సన్నబడ్డాడు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ కు పెట్టింది పేరు. సలార్లో ప్రభాస్ ను చూపించిన ప్రతిసారి ప్రతి యాంగిల్లోనూ ఎలివేషనే కనిపించింది. సినిమా హిట్ కు మెయిన్ రీజన్ కూడా ఇదే. మరి ఎన్టీఆర్ తో తీసే సినిమా కోసం హీరోను వెయిట్ ఎందుకు తగ్గమన్నాడు ఫ్యాన్స్ కు తెలియడం లేదు. ఈ ఫిజిక్ పై ఎలివేషన్స్ పండుతాయా అన్న డౌట్ కూడా వస్తుంది. అయితే ఒక షేడ్ లో మాత్రమే ఇలా కనిపించి తర్వాత నార్మల్ గానే కనిపించే ఛాన్స్ ఉందో లేదో చూడాలి. మరి రజనీకాంత్ తర్వాత జపాన్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇండియన్ హీరో ఎన్టీఆర్. ఓసారి ఎన్టీఆర్ వీరాభిమాని తారక్ ను చూడటానికి ఏకంగా హైదరాబాద్ వచ్చేశాడు. RRR రిలీజ్ తర్వాత జపాన్ లో ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. RRR తర్వాత ఎన్టీఆర్ దేవర కోసం మరోసారి జపాన్ లో అడుగుపెట్టి ప్రమోషన్స్ తో బిజీ అయిపోయాడు. జపాన్ లో క్రేజ్ ఉన్న మరో హీరో ప్రభాస్ నటించిన కల్కిని జనవరి 3న జపాన్ లో రిలీజ్ చేశారు. ప్రమోషన్ కోసం అక్కడకు వెళ్లాల్సి ఉండగా కాలుకు గాయం కారణంగా హీరో వెళ్లలేకపోయాడు. తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ అవుతుంది. ఒకేసారి కాకపోయినా కాస్త లేట్ అయినా జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్, గేమ్ చేంజర్ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు తెరలేపాయి. ఇక నుంచి జపాన్ లో రిలీజ్ చేస్తే అక్కడకు వెళ్లాల్సిందేనన్నమాట. ప్రమోషన్ ఎంత చేసినా జనాల్లోకి వెళ్తేనే ఉపయోగం. దీనికోసం మేకర్స్ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. రాబిన్ హుడ్ ప్రచారాన్ని హీరో డైరెక్టర్ నితిన్ వెంకీ కుడుములా మోస్తున్నా ఓ అతిథి ఎంట్రీ ఇస్తే గానీ హైప్ రాలేదు. అతనెవరో చూద్దామా? భీష్మ వంటి హిట్ తర్వాత నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ రిపీట్ అవుతున్నా మొదట్లో హై ఎక్స్పెక్టేషన్స్ కనిపించలేదు. టీజర్ సాంగ్స్ ఆకట్టుకున్నా స్టూడెంట్స్ ఎగ్జామ్స్, ఐపీఎల్ సీజన్ మొదలు కావడంతో రాబిన్ హుడ్ కు రావాల్సినంత హైప్ రాలేదనే చెప్పాలి. ప్రమోషన్స్ విషయంలో అనిల్ రావిపూడి నుంచి ఇన్స్పైర్ అయిన వెంకీ డిఫరెంట్ కాన్సెప్ట్ వీడియోస్ తో వచ్చాడు. అయితే ఇవేమీ జనాల్లోకి తీసుకెళ్లలేకపోయినా డేవిడ్ వార్నర్ తో చేసిన వీడియో మాత్రం దూసుకెళ్లింది. సినిమాలో గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్న డేవిడ్ వార్నర్ రాకతో రాబిన్ హుడ్ కు కొత్త కల వచ్చింది. ఈవెంట్ తో ఇది మొదలు కాగా నితిన్, శ్రీలీల కలిసి డేవిడ్ కు తెలుగు నేర్పే వీడియో సరదాగా ఆకట్టుకుంది. గత ఏడాది ఇదే టైంలో ఐపీఎల్ తో బిజీగా ఉన్న డేవిడ్ వార్నర్ ఈసారి ఒకవైపు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతుంటే ఈ ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్మెన్ మాత్రం రాబిన్ హుడ్ ప్రమోషన్ లో బిజీగా గడిపేస్తున్నాడు. సినిమాలో ఎంతసేపు కనిపిస్తాడో గానీ ప్రమోషన్స్ కు ఎక్కువ టైమే కేటాయించాడు. ఆస్ట్రేలియన్ మాజీ డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడప్పుడు రీల్స్ చేస్తూ డబ్ స్మాష్లు చేస్తూ గడిపేసే వార్నర్ తెలుగు సినిమాతో వెండి తెరకు ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఆ మధ్య రాజమౌళితో చేసిన యాడ్ లో రకరకాల గెటప్స్ తో కామెడీ చేశాడు. మరి రాబిన్ హుడ్ యాక్టింగ్ కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. మరి బాలీవుడ్ కి హిట్ కావాలి, హిందీ సినిమా సక్సెస్ కావాలంటే యాక్షన్ మూవీస్ తో రావాల్సిందేనా? మరి ఇలాంటి జోనర్స్ తీసే దర్శకులు ఎవరు అంటే సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కనిపిస్తున్నారా? బాలీవుడ్ తెరని భారీ యాక్షన్ సీక్వెల్స్ తో నింపేస్తున్న ఆ యాక్షన్ డైరెక్టర్స్ ఎవరో చూద్దామా? హిందీలో ఈ మధ్య రిలీజ్ అయిన 2 సినిమాలు జాట్, సికిందర్ ట్రైలర్స్ చూస్తుంటే యాక్షన్ తో మోతకిచ్చేశాయి. డైరెక్టర్ ఎవరంటే సౌత్ డైరెక్టర్స్ పేర్లే కనిపించాయి. బాలయ్యతో వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మలినేని జాట్ తో బాలీవుడ్ లో కడుగుపెడుతున్నాడు. ఇదే సినిమాను రవితేజతో తీద్దామనుకుంటే బడ్జెట్ 100 కోట్లు దాటింది. ఇంత వర్కౌట్ కాదని సన్నీ డియోల్తో తీశాడు గోపీచంద్. మన సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ ఏజ్డ్ హీరోలతో భారీ యాక్షన్ మూవీస్ తీస్తున్నారు. గదర్ 2 హిట్ తో ఫామ్ లోకి వచ్చిన సన్నీ డియోల్ నటిస్తున్న జాట్ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది. ట్రైలర్ నిండా యాక్షన్ విజువల్స్ తో నింపేసిన గోపీచంద్ మలినేని హిందీలో పాగా వేయాలని చూస్తున్నాడు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న సల్మాన్ ఖాన్ తమిళ డైరెక్టర్ మురుగదాసు నమ్ముకుని సికిందర్ లో నటించాడు. రంజాన్ సందర్భంగా 30న రిలీజ్ అవుతున్న ట్రైలర్ ను రిలీజ్ చేశారు. టీజర్ అంతా యాక్షన్ తప్ప మరొకటి లేదన్న విమర్శలకు సమాధానమిస్తూ ట్రైలర్ లో యాక్షన్ తో పాటు ఈక్వల్ గా సెంటిమెంట్ ను కూడా జోడించాడు దర్శకుడు. మనవాళ్లు తీస్తున్న యాక్షన్ మూవీస్ హిందీ ఆడియన్స్ కు నచ్చడంతో బాలీవుడ్ స్టార్ సౌత్ డైరెక్టర్సే కావాలంటున్నారు. సందీప్ వంగ తీసిన యానిమల్ లో వైలెన్స్ పాళ్ళు ఎక్కువైనా రొమాన్స్, నాన్న సెంటిమెంట్ తో కవర్ చేస్తాడు దర్శకుడు. షారుఖ్ ఖాన్ కెరీర్ లో టాప్ గ్రాసర్ జవాన్ తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో రూపొందింది. లవ్ అండ్ రొమాంటిక్ హీరో షారుఖ్ ను జవాన్ తో యాక్షన్ హీరోగా మార్చేశాడు. యానిమల్, జవాన్ వంటి హిట్స్ తో సౌత్ డైరెక్టర్స్ పై నమ్మకం పెరిగిపోయి వరుస ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు బాలీవుడ్ హీరోలు. హిట్ 3 టీజర్ చూసి ఆడియన్స్ భయపడిపోయారు. నానిలో ఇంత వైలెన్స్ ఉందా అంటూ షాక్ అయ్యారు.
వీళ్ళందరిలో భయం పోగొట్టే ప్రయత్నం చేసిన నాని ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర కావడానికి ఏం చేశాడు చూద్దామా? హిట్ 2 తీసిన శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 రూపొందుతోంది. ఇందులో నాని నేచురల్ స్టార్, అర్జున్ సర్కార్గా పవర్ఫుల్ ఐపీఎస్ రోల్లో కనిపిస్తున్నాడు. సినిమా టీజర్ చూసి నానిలో ఇంత వైలెన్స్ ఉందా అని ఉలిక్కిపడ్డారు. లాఠీకి రక్త తిలకం దిద్ది రక్త చరిత్ర క్రియేట్ చేశాడు. యానిమల్ క్లైమాక్స్ గుర్తుకొచ్చేలా టీజర్ ని రక్తంతో నింపేశాడు దర్శకుడు. టీజర్ క్రియేట్ చేసిన రక్తపాతం నుంచి ఆడియన్స్ ని బయటకు తీసుకొచ్చాడు నాని. లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ తో వచ్చిన టీజర్ చేసిన రచ్చను మర్చిపోయేలా చేశాడు. నిధి శెట్టి నానిపై తీసిన ఈ మెలోడీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఇచ్చాడు. కృష్ణకాంత్ రాయ్గా సిద్ శ్రీరామ్ పాడారు. మిస్ కర్ణాటకగా ఎంపికైన శ్రీనిధి శెట్టిని ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తో వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇందులో చిన్న పాత్రే కావడంతో గుర్తింపు దక్కలేదని సరిపెట్టుకున్న కేజీఎఫ్ 2లో ఇంపార్టెంట్ రోలే పడింది. కేజీఎఫ్ తో రాని గుర్తింపు కేజీఎఫ్ 2తో వచ్చినా ఏడాదిన్నర పాటు మరో మూవీ సైన్ చేయలేదు. కన్నడ ఇండస్ట్రీ శ్రీనిధిని పట్టించుకోకపోయినా తెలుగు సినిమా 2 ఆఫర్స్ ఇచ్చి ఆదుకుంది. సిద్ధు జొన్నలగడ్డతో జతకడుతూ తెలుసు కదాతో తెలుగులోకి అడుగుపెట్టింది. రెండో సినిమా హిట్ 3 ముందుగా మే 1న రిలీజ్ అవుతోంది. ఇండియా వైడ్ హిట్ పడకపోతే పాన్ ఇండియా ఇమేజ్ రాదు. RRR తో పీరియాడిక్ టచ్ చేసిన రాజమౌళిలా త్రివిక్రమ్ కూడా కొత్తగా ఆలోచించాడు. బన్నీతో పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేశాడు. ఇంతవరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తప్ప మరో జోనర్ టచ్ చేయని మాటల మాంత్రికుడు స్టైలిష్ స్టార్ తో ఎలాంటి మూవీ తీయబోతున్నాడు చూద్దామా? రాజమౌళి సుకుమార్లా పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకోవాలంటే డేర్ చేయాలి, రొటీన్ ని పక్కన పెట్టాలి. ఇంతవరకు రాజమౌళినే కాదు ఎవ్వరూ టచ్ చేయని జోనర్ తో త్రివిక్రమ్ బన్నీని డైరెక్ట్ చేస్తారని నిర్మాత తెలిపారు. మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్ లో ప్రొడ్యూసర్ మాట్లాడుతూ సినిమా మైథలాజికల్ జోనర్ తో రూపొందుతోందన్నారు. బన్నీ క్యారెక్టర్ ని నిర్మాత చెప్పకపోయినా ఐకన్ స్టార్ ఇందులో వార్ ఆఫ్ గాడ్ కార్తికేయగా కనిపిస్తారట. త్రివిక్రమ్ బన్నీ మూవీతో కల్కిలా మైథలాజికల్ టచ్ ఇస్తారా లేదంటే ఏకంగా పౌరాణిక సినిమానే తీస్తారో చూడాలి మరి. గుంటూరు కారం రిలీజ్ అయి ఏడాది దాటింది. బన్నీతో తీయబోయే సినిమా కథను చెక్కుతూనే ఉన్నాడు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ అంటే 6 నెలల్లో తీసేసే సినిమా కాదు, మినిమం ఏడాది పాటు సెట్స్ పైనే ఉంటుంది. బడ్జెట్ దాదాపు 1000 కోట్లు అవుతుందని అంచనా. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో అట్లీ మూవీని లైన్లోకి తీసుకొచ్చాడు బన్నీ. తెలుగులో మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. అలాగని అవుట్ అండ్ అవుట్ పౌరాణిక సినిమాలు తీయడం లేదు. ఇప్పటి కథకు పౌరాణిక కథకు లింక్ చేసి ఆయా పాత్రలకు జీవం పోస్తున్నారు. ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఇదే తరహాలో మరిన్ని సినిమాలు వస్తున్నాయి. కల్కి సినిమా అశ్వత్థామ కథతో మొదలవుతుంది. దీపికా పదుకొనే గర్భంలో పెరుగుతున్న అవతార పురుషుడు కల్కిని అశ్వత్థామ కాపాడుతూ వస్తాడు. ఇంతలో ప్రభాస్ రోల్ ని భారతంలోకి తీసుకెళ్లి కర్ణుడిగా చూపిస్తాడు. అర్జునుడిగా విజయ్ దేవరకొండను చూపించి కల్కి 2కి సూపర్ హిట్ లీడ్ ఇచ్చాడు దర్శకుడు నాగశ్విన్. ఇదే జోనర్లో వచ్చిన హనుమాన్ అయితే బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసింది. రుధిరం అని చుట్టూ కథను తిప్పిన ప్రశాంత్ వర్మ హనుమాన్ ఎంట్రీతో ఫస్ట్ పార్ట్ ని ముగించాడు. హనుమంతుడు రాముడికి ఏమని మాటిచ్చాడన్న పాయింట్ తో హనుమాన్ 2 పై అంచనాలు పెంచేశాడు. సీక్వెల్ లో రిషబ్ శెట్టి హనుమాన్ గా నటిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. చేతికి మైక్ రాగానే రెచ్చిపోయి మాట్లాడటం, చివరికి సారీ చెప్పటం నట కిరీటికి అలవాటైపోయింది. చివరికి తప్పు నాది కాదంటూ సోషల్ మీడియాపై నెట్టేస్తున్నాడు. లేటెస్ట్ గా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు వార్నర్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించడంతో క్షమాపణ చెప్పక తప్పలేదు. రాజేంద్ర ప్రసాద్ మరొక పృథ్వీగా కనిపిస్తున్నాడు. లైలా ఈవెంట్ లో పొలిటికల్ గా మాట్లాడి కాంట్రవర్సీ కొని తెచ్చుకున్న పృథ్వీ చివరికి సారీ చెప్పాడు. పృథ్వీ కంటే ముందే రాజేంద్రుడు కాంట్రవర్సీస్ తో వార్తల్లో నిలిచాడు. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒరే వార్నర్ ఇదే వార్నింగ్ అంటూ నటకిరీటి మాట్లాడిన తీరు క్రికెట్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది. రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడాడో వార్నర్ కి అర్థం కాక నవ్వాడు. అర్థమైన ఫ్యాన్స్ మాత్రం నటకిరీటిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో క్షమాపణ కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు వార్నర్ తో సరదాగా గడిపిన విశేషాలను పంచుకుంటూ తన కమెంట్స్ వల్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరారు. వెబ్ సిరీస్ హరికథ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాటలేకంగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి అన్నవే అంటూ జనాల్లోకి వెళ్లిపోయాయి. ఎర్రచందనం దొంగ కూడా హీరో అయిపోయాడు. హీరో పదానికి అర్థాలు మారిపోయాయి అన్నాడు. ఈ వ్యాఖ్యలు డైరెక్ట్ గా పుష్పకే తగలడంతో బన్నీ ఫ్యాన్స్ రాజేంద్రుడిపై మండిపడ్డారు. టంగ్ స్లిప్ కావడం, సారీ చెప్పడం ఈ సీనియర్ యాక్టర్ కు అలవాటైపోయింది. ఎర్రచందనం దొంగ అంటూ పుష్ప గురించి చేసిన వ్యాఖ్యలు ఏ అర్థంలో అన్నదో షష్టి పూర్తి సినిమా ఈవెంట్ లో వివరణ ఇచ్చాడు రాజేంద్ర ప్రసాద్. ఇదే టాపిక్ బన్నీ దగ్గరకొస్తే ఇద్దరం సరదాగా నవ్వుకున్నామన్నాడు. లేడీ టైలర్ యదవ, అప్పులప్పారావు, పేకాట పాపారావులో చేసిన పాత్రలు మన చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రతిబింబిస్తాయని, అదే ఉద్దేశంతో ఎర్రచందనం దొంగ గురించి మాట్లాడానంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.